హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే ప్లాట్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ 37 మినిట్స్ రన్ టైమ్తో ఈటీవీ విన్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే కొంతమంది లిమిటెడ్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ కానీ ఆ ఫ్రేమ్స్ కానీ ఆ సినిమాటోగ్రఫీ కానీ వాటి కోసం అయితే ఒక్కసారి ట్రై చేయొచ్చండి. మిగతాదంతా కూడా మీ సహనానికి సవాలని చెప్పాలి. సో లిటరల్గా చాలా స్లోగా అనిపిస్తుంది నేరేషన్. ఎక్స్పెరిమెంట్ కూడా కాదండి, నార్మల్ మూవీ ఇది. లాస్ట్లో రివీల్ చేసిన పాయింట్ బాగానే ఉంది, కానీ ఈ 2 అవర్స్ 30 మినిట్స్ వీళ్ళు ట్రాక్ చేశారు చూసాడా, ఆ నేరేషన్ మాత్రం చాలా అంటే చాలా స్లోగా అనిపించింది. సో ఆ లాస్ట్ పాయింట్ మనకి కిక్ ఇవ్వాలంటే ఈ మూవీ అంతా కూడా మనకు కరెక్ట్ కావాలి కదండి. అది అయితే డైరెక్టర్ మిస్ అయిపోయారు. కంప్లీట్లీ ఎగ్జిక్యూషన్ ఫాల్ట్ అని చెప్పాలి. అసలు మూవీ స్టార్ట్ అవ్వడం మాత్రం మంచి డీటెయిలింగ్తో మంచి డైలాగ్స్తో స్టార్ట్ అవుతుందండి. నాకైతే అప్పుడు అనిపించింది ఇదేదో మంచి సినిమాలో అనిపిస్తుందా చూద్దామని చెప్పి. ఒక అరగంట చూశాక నాకు అర్థమైపోయింది, ఇంకా నా సహనం కోల్పోయానని చెప్పాలి. ఇంకా అప్పటికే నాకు క్లారిటీ వచ్చేసిందండి, మనం ఒక రాడ్ సినిమా చూస్తున్నాం, దీన్ని రివ్యూ ఇవ్వాల్సిందే అని. అప్పటికి చాలా వెయిట్ చేశానండి. ఇంటర్వెల్ కానీ ఏదైనా ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ అన్న కొంచెం మెరుగుపడుతుందేమో, ఇంకొంచెం ఎక్స్పెరిమెంట్ కానీ ఏదైనా కాన్సెప్ట్ తీసుకొస్తారేమో అని. కానీ డైరెక్టర్ అయితే డిసప్పాయింట్ చేశారు. ఈ మూవీ టైటిల్ వచ్చేసి ప్లాట్ అండి. దానికి తగ్గట్టు హీరో ఒక ప్లాట్స్ వేసి రియల్ ఎస్టేట్లో ప్లాట్స్ అమ్ముతూ ఉంటాడు. ఒక 15 మినిట్స్లో అయిపోయి స్టోరీని 2 అవర్స్ 30 మినిట్స్ ఎందుకు అంత డ్రాక్ చేశారో నాకు అర్థం కాలేదు. అండ్ బ్లాక్మెయిలింగ్ అండి, ఒకేసారి రిపీటెడ్గా ఆ సీన్ ఎన్నిసార్లు చూపిస్తారు ఈ మూవీలో నాకు అర్థం కావట్లేదు. సో మధ్యలో ఆ సీన్ ఎందుకు అన్నిసార్లు వస్తుంది, అది కూడా డల్ మ్యూజిక్తో. అండ్ ఈ మూవీలో అయితే సాంగ్స్ కూడా లేవండి, మొత్తం స్టోరీయే ఉంటుంది. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి స్టార్టింగ్ హీరోయిన్ ఒకటి మర్డర్ చేసేసి హీరోతో ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ హీరో సడన్గా రియల్ ఎస్టేట్ వైపు వస్తాడు. అసలు రియల్ ఎస్టేట్ వైపు ఎందుకు వచ్చాడు, ఆస్ట్రేలియా ప్లాన్ ఎందుకు క్యాన్సిల్ అయింది, సో తర్వాత తన లైఫ్లో జరిగిన పరిణామాలు ఏంటి తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మధ్య ఓటీటీలో ఈటీవీ వాళ్ళు దించుతున్న మూవీలు చూస్తుంటే మరో ఆహా అయిపోతుందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా ఆహాలో ఇలాంటి రాడ్ మూవీస్ చూస్తూ ఉంటాను నేను. అండ్ క్లైమాక్స్లో రివీల్ చేసే పాయింట్ని కూడా స్క్రీన్ ప్లేలో ఎటువంటి క్లారిటీ లేకుండా ఆడియన్స్కి కన్ఫ్యూజ్ చేసేలాగా రివీల్ చేశారండి. ఆ సమాధిని పగలగొట్టడం అదంతా కూడా చూపించారు, కానీ అంత క్లారిటీ అయితే లేదు. సో ముందంతా బోరింగ్ నేరేషన్తో ఆ స్టోరీ చెప్పడం వల్ల లాస్ట్ వాళ్ళు చెప్దాం అనుకున్న పాయింట్ అయితే కరెక్ట్గా డెలివర్ అవ్వలేదని నాకు అనిపించింది. సో విపరీతమైన స్లో ప్లేస్లో మూవీ వెళ్ళటం వల్ల మనమైతే మూవీకి డిస్కనెక్ట్ అయిపోతామండి. హీరోయిన్ క్యారెక్టర్కే కొంచెం కనెక్ట్ అవుతాం అంతే. ఇంకా మూవీని కూడా చాలా వరకు డివైడ్ చేసి చాప్టర్ వైజ్గా చూపిస్తారు. కేక్ని కట్ చేసినప్పుడు పీసెస్ వైజ్ లాగా చూపిస్తూ ఉంటారు, అక్కడక్కడ పెడుతూ ఉంటారు. అది కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గానే అనిపించింది నాకు. అండ్ ఈ మూవీకి బీజిఎం, అసలు బీజిఎం కొట్టారో లేదో నాకైతే అర్థం కాలేదండి. ఏంటో ఒక సీన్ వచ్చేస్తుంది, బీజిఎం ఏమో లెట్ డౌన్ అయిపోయి స్లోగా వస్తూ ఉంటుంది. అసలు ఎందుకు పెట్టారా అనిపించింది. బట్ ఇక్కడ మనం ఒకటి మెచ్చుకోవాలండి, హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా రియల్ ఎస్టేట్ పాయింట్ అయినా కొంచెం గట్టిగా చూపిస్తే బాగుండేది. ల్యాండ్స్ అమ్ముతుంటారు, కొనేస్తుంటారు, కానీ ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్ అనిపించదు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, ఈ మూవీలో విజువల్స్ బాగున్నాయి, కానీ మిగతా అంతా కూడా పేషెన్స్ టెస్ట్ చేసేస్తుందండి. సో మీరైతే ఈజీగా ఫర్గెట్ చేయొచ్చు ఈ మూవీని. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుంది కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.